శ్రావణి గారు వాళ్ళు మీకు పరిచయం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏవైతే అనుకున్నవన్నీ కూడా ఊపి రాసుకున్నారు కదా, మీరు అవన్నీ చూస్తారు. మనం వాళ్ళని వెల్కమ్ చేస్తాం. సార్ లేవండి లేసి సరిపోతుంది చాలు. కాకపోతే రేపు తీసుకున్నాం హాస్పిటల్ సార్. Gracias.
చేశారు, మీకు ఎలా ఉపయోగపడింది మెడికల్ క్యాంప్? ఏం టెస్టులు చేశారు మీకు? మందులు అరుకులు కూడా ఇచ్చారా? సరే, బలానికి ఇచ్చారు మందులు, ఒళ్ళు నొప్పులకి, బీపీకి, బలానికి. షుగర్ టెస్ట్ ఫ్రీగానే చేశారా? ఈ నాగ ఫౌండేషన్ వారు 5,000 మండలం నేదూరు గ్రామంలో పెట్టడం మాకు నేదూరు గ్రామానికి చాలా అదృష్టం. మా అందరికీ, ప్రజలందరికీ, లేని ప్రజలకే, ఏమీ వైద్యం చేయించుకోలేని ప్రజలకే ఉచితంగా ఈయన చేసే సేవ చాలా అదృష్టకరం. అదే కాకుండా కంప్యూటర్ శిక్షణ ఇచ్చి పిల్లలకి చేయూతన ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం అందించి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి బయట ఎక్కడైనా కంపెనీలో చేసుకునే విధంగా ఆయన చేయడం చాలా అదృష్టకరం ఈ గ్రామానికి. ఈ నేదూరు విలేజ్లో రాబీ ఫౌండేషన్ రాబీ బాలగారి ఆధ్వర్యంలో ఈ ఉచిత ఈ వైద్య శిబిరం జరుపుబడుతుంది. దీనికి ఇక్కడ కృష్ణ గారు, మన సాయిల ఆధ్వర్యంలో, దీని దాంట్లో ఈ కోనసీమ కేర్ హాస్పిటల్లో డాక్టర్ కారం రవితేజ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క బృందం మా యొక్క గ్రామంలో ఈ వైద్య సేవలు చేయడానికి వచ్చారు. వారందరికీ కూడా మా గ్రామం తరఫున అభినందనలు తెలుపుతూ, మరి ముఖ్యంగా రావి బాలగారు మా గ్రామానికి ఈ వైద్య సేవలు, ఇతర ఈ విద్యకి, ఈ యొక్క వైద్యానికి కూడా మంచి బాగా సేవ చేస్తున్నారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి ఎన్నో వైద్య శిబిరాలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. నేదూరు గ్రామంలో రావి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి అమలాపురం కోనసీమ తీరువారు డాక్టర్ రవితేజ గారు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ వల్ల మరి ఎంతోమంది మరి పేద కుటుంబాలకి చాలా ఉపయోగకరం, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే టెస్టులు అవి కూడా చేస్తున్నారు, మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మరి రావి బాలగారి ఆధ్వర్యంలో రావి ఎక్కడున్నా కూడా మరి వారి శిష్య బృందం సెక్రటరీ అయితే మరి మన రామకృష్ణ గారు అయితే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. మరి వారందరికీ కూడా మన గ్రామం తరఫున, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇదే కాదు, అలాగే కంప్యూటర్ నేర్పడం కానీ అన్ని చాలా కార్యక్రమాలు రావి ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మరి వారి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా గ్రామం తరఫున, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ మెడికల్ క్యాంప్ శిబిరం నిర్వహించినందుకు వారందరికీ ధన్యవాదాలు. అలాగే కృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి శాఖ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ క్యాంపులో మనం ఎక్కడ చేయించుకునేటువంటి టెస్ట్లో బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా చేస్తున్నారు. ఈసీజీలు కూడా తీయబడుతుంది. అలాగే ఇప్పుడు 244 ఓపీలు తీయటం జరిగింది. ఇంకా చాలా జనం ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా చేయడానికి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయి. అలాగే ఈ రావి ఫౌండేషన్ వారికి మా నేదూరు తరపున మేము గర్వంగా భావిస్తున్నాం. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు బాలగారికి, డాక్టర్ గారికి, అందరికీ కూడా స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు మా గ్రామం తరపున, మా గ్రామ ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే వాలంటీర్స్గా మన కృష్ణ గారే కాదు, కార్తీకే కాదు, వెంకటేశ్వర గారే కాదు, వీళ్ళందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళకి వాళ్ళు కూడా స్వామి వివేకానంద యూత్ వారికి వాళ్ళందరూ ధన్యవాదాలు. రామకృష్ణ అన్నయ్య వచ్చి చాలా సార్లు ఫోన్ చేసిన ఎప్పుడు కూడా ఇలా వాళ్ళకి ఏం చేసి చాలా బాగా రెస్పాన్స్
చాలా సార్లు చేయండి. ఎవరికాయ చేసినా కూడా ఎప్పుడు కూడా ఎంచుకోకుండా చాలా చక్కగా ఎప్పుడు కూడా అలాగే అని ఆన్లైన్